ఆ, అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. ఉమ్. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. యువర్ గ్రేట్ఫుల్ అస్ బీయింగ్ అన్ హీరో ఇక్కడ. బట్ నీలో ఉన్న ఒక యాక్టర్ని యూఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ కదా. ఇప్పుడు ఏమైపోతుందంటే, లేదు ఇప్పుడు ఒక 40 days 50 days నేను ఒక సినిమాకే కాన్సన్ట్రేట్ చేస్తాను అనుకున్నప్పుడు, ఇప్పుడు ఏదైతే మీకు మిమ్మల్ని కమెడియన్గా చూసి, లేదంటే ఒక మీలోని ఒక కామిక్ సెన్స్ చూసి అప్రోచ్ అయ్యే సినిమాలు తగ్గిపోతాయి కదా. అని నేను అనుకోను భయ్య. ఐల్ టెల్ యూ, సీ ఇప్పుడు టూ మచ్ ఎగ్జాషన్ ఇంటూ ఎనీ ఫిల్మ్స్ ప్రాసెస్ ఏమవుతుందంటే అది తెలియకుండానే వేరే సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుందని నేను నమ్ముతా. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు 60-70 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్తోనే నేను ఇది చెప్తున్నాను అనమాట. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ హ్యావ్ డిసైడెడ్ ఇట్ ఓవర్ టైమ్. ఆల్సో ఏంటంటే ఇవాళ రేపు నేను ఇప్పుడు ఒక కమెడియన్గానో లేకపోతే ఇంకేదో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు నేను ఆ ఫిలింని కంప్లీట్గా నా షోల్డర్స్ మీద తీసుకొని అంటే ఫైట్ చేసే నాట్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్, బట్ ఐ స్టిల్ ఫీల్ రెస్పాన్సిబుల్ ఇన్ అ వే వేర్ ఐ హ్యావ్ టు బీ. నేను ఆ క్యారెక్టర్ వేసినప్పుడు ట్రూత్ఫుల్గా ఉండాలి, కానీ బిజినెస్ లెవెల్లో రెస్పాన్సిబిలిటీ నాకు ఉండదు. కానీ నేను నిజంగా ఒక సో కాల్డ్ హీరోగా చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఆ రెస్పాన్సిబిలిటీ నేను ఎక్కువ తీసుకోవాలి. ఆ తీసుకోవాలన్నప్పుడు ఐ హ్యావ్ టు డెడికేట్ మై సెల్ఫ్ మోర్ టు దాట్. నేను ఏమంటున్నా అంటే చేసే సినిమా పట్ల ఎక్కువ ఫోకస్ శ్రద్ధ పెట్టి పనిచేయాలని నా ఉద్దేశం. అలా చేయడం వల్ల కూడా నేను వచ్చే రానున్న సినిమాల్లో ఇంకా బాగా చేయగలని నేను నమ్ముతున్నాను. అండ్ నాలాంటి యాక్టర్ ఏంటంటే ఇప్పుడు ఇఫ్ యూ ఫీల్ దట్ ఐ హ్యావ్ ఎ బెటర్ యాక్టర్, ఐ షుడ్ కీప్ ఇట్ కన్సిస్టెంట్లీ. ఐ కాంట్ డెలివర్ బ్యాడ్ యాక్టింగ్ ఆల్సో. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ అదే దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది, దానికి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ. సో ఇప్పుడు ఏంటంటే ఇన్ని డింకిలు తిన్న తర్వాత నాకు తెలుస్తుంది అది మనం అర్థమైంది కదా కొంచెం మరి